నమస్తే. నేను మీ తేజ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజస్వికి సంబంధించి ఆమెది హత్య లేదంటే బలవన్మరణమా? ఎందుకంటే ఆమె నగ్నంగా రోడ్ల పైన పరిగెత్తుకుని వచ్చి ఒక బీరప్ప అనే గుడిలోకి ప్రవేశించి ఒక అమ్మవారి విగ్రహాన్ని చీరని పట్టుకుని పక్కనే ఉన్న ఒక పార్క్‌లోకి ఆమె వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి మళ్ళీ మనం రావడం అయితే జరిగింది. సో, ఈ టెంపుల్‌లో కొంతమంది వ్యక్తులైతే ఉన్నారో, ఒకసారి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వేరే డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. ఈ న్యూస్ అంతా కూడా ఈ ఆలయానికి అరిష్టం అని, ఇక్కడ ఏయో ప్రత్యేక పూజలు చేయాలని, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి చనిపోయిందని కొంతమంది చెప్తున్నారు. సార్ నమస్తే అండి. అంటే అదే ఆమె మెంటల్ అని. అంటే ఈ ఆలయానికి అరిష్టం అని ఇట్లాంటి మాటలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు బయట చాలామంది. ఏవో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? కొత్తగా ఇది జేసిర్రు అమ్మవారి టెంపులు. అయితే ఆమె గూడా చదువుకున్న వ్యక్తే, సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తది. హ్మ్. ఆమె మెంటల్ అని ఈళ్ళంటుర్రు. హ్మ్. ఆ విగ్రహం ఇవతల ఉంటది గనుక, ఈ గుళ్ళకి తాళాలుంటాయి గనుక, హ్మ్. ఆ విగ్రహానికి, ఆ గుడికి తాళం ఇవ్వలే. హ్మ్. ఆ విగ్రహం తీసుకొని పోయి ఆమె ఆ విగ్రహం లేచి అందులోనే చనిపోయిందామె. హ్మ్. ఆమె బాడీ దొరికింది గానీ, విగ్రహం దొరకలేదు. హ్మ్. దాని గురించి గూడా ఎన్నో ప్రయత్నాలు జేసిర్రు. హ్మ్. ఎంక్వైరీ చేసినా గానీ మెంటల్ అనే చెప్తుర్రాళ్ళు. హ్మ్. చెప్తుంటే ఇప్పుడు గుడి పెద్దలు, దాతలు గిట్ల అంతా కలిసి మళ్ళీ ఇంకో విగ్రహం తీసుకొచ్చి యజ్ఞ ప్రతిష్ఠ చేస్తుర్రు. ఈరోజు మైలలు తీసి రేపు పొద్దుగాల మళ్ళా అమ్మవారిని కూర్చునబెడుతుర్రు. హ్మ్. రేపేనా సార్ ఆ కార్యక్రమం? కార్యక్రమం ఇయాల సాయంత్రం మైలలు తీస్తారు. హ్మ్. పొద్దున వతందారులొస్తారు. హ్మ్. అమ్మవారిని కూర్చునబెట్టి ఎళ్తారు. ఓకే. పెద్ద మనుషులు గూడా ఈ ఊరి గ్రామస్తులు పెద్ద మనుషులు, హ్మ్. ఆళ్ళు ఎంపీటీసీలు వాళ్ళు ఈళ్ళు గూడా చూసి మెంటల్ అని కొందరంటుర్రు. ఆమె చదువుకుంది, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది అవును. అని ఎంత మటుకు నిజము అన్నది కొద్దిగా ఆలోచనల పడ్డారు హ్మ్. పెద్ద మనుషులు. ఈయన గుడి పెద్ద మనిషి ఈయన. హ్మ్. ఈయన సోమలింగం హ్మ్. కుర్మ. ఓకే. గుడి చైర్మన్ గదా! హ్మ్. గుడి సరే చైర్మన్. అంటే మీరేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసారా? ఆ మహిళ అసలు నగ్నంగా ఎందుకొచ్చింది రోడ్లపైకి? గుళ్ళోకి ఎందుకు ప్రవేశించింది? అంటే వారి దగ్గర నుంచి. ఈ గుళ్ళకేం ప్రవర్తించలే ఆమె. హ్మ్. పక్కకుంది అమ్మవారు టెంపుల్ ఇంకోటి. హ్మ్. బుగ్గపోశమ్మనా? హ్మ్. బుగ్గపోశమ్మ అని అక్కడ పక్కకు పెట్టిర్రు. ఈ తాళాలేం తీయలే. హ్మ్. అవి ఆహ్, తాళాలేసున్నాయి. తాళాలేసున్నాయి. ఆ టెంపుల్‌కు తాళం ఎయలే. ఇళ్ళనే ఉంది గనుక. హ్మ్. అయితే ఆమె వచ్చింది, తీసుకెళ్ళింది. హ్మ్. అయితే ఎంకచేరికి మాకు ఈ విధంగా తెలిస్తే అందరూ గ్రామస్తులు ఆళ్ళు, ఈళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి చూసుకొని ఇది చేసి ఎంక్వైరీ చేసి ఏమైతుందంటే ఆమె మెంటల్ అని కొంతమంది అంటుర్రు. మళ్ళా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది అంటుర్రు. అవును. అది ఎంత మటుకు నిజము, ఎంత మటుకు అబద్ధము అని హ్మ్. ఈళ్ళు గూడా ఇంకా పరేషాన్‌లో ఉర్రు. హ్మ్. అంటే ఎన్ని రోజులని ఊకుంటాం మనమని హ్మ్. ఈళ్ళు ఇంకో కొత్త విగ్రహం తీసుకొచ్చి యజ్ఞ పరీక్ష చేద్దామని హ్మ్. అంతా డిసైడ్ అయ్యి ఇప్పుడు కమిటీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే. సరే అలాగే ఈ మధ్య చూస్తుంటే ఈ ఇష్యూకి సంబంధించి ఈ ప్రాంతానికి అరిష్టం అని, ఈ దేవాలయానికి అరిష్టం అని, భక్తులు కూడా వచ్చేవారు రెగ్యులర్‌గా ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. అట్లాంటిది మీరు ఏం లేదు. చూసారండి? లేదు లేదు. పోతోళ్ళు గూడా ఇక్కడ దండం పెట్టుకొని హ్మ్. మంచిగానే అనిపిస్తుంది అంటుర్రు. హ్మ్. మొక్కుకుంటుర్రు, వస్తుర్రు, హ్మ్. పోతుర్రు. హ్మ్. అట్లాసుండి ఏం లేదు గానీ ఏందంటే ఈమెకు ఈ విధంగా ఎట్లా చేసింది? హ్మ్. అసలు ఈమె చదువుకున్నామని అంటుర్రు. ఎంత హ్మ్. మటుకు నిజం? ఎంత మటుకు అబద్ధం? అని టెన్షన్‌లో పడ్డారు పెద్ద మనుషులు. అవును. అంటే విగ్రహం అయితే దొరకలే. హ్మ్. బాడీ దొరికింది గానీ విగ్రహం దొరకలే. అవును. విగ్రహం అందులో ఏసిర్రు ఆ! దేలాడిర్రు గూడా గానీ విగ్రహం దొరకలే. సాధారణంగా దొరకడం కూడా కష్టం కదా సార్. అదే దొరకలే. మీరేమన్నా వెతికించే ప్రయత్నం చేసారా సార్ ఆ విగ్రహాన్ని వెతికించే వెలికి? ప్రయత్నం జేసిర్రు. హ్మ్. చేస్తే దొరకలే. హ్మ్. అలా అంతా ఒండు ఉంది గదా! హ్మ్. ఆ ఒండులోకి ఎక్కడికెళ్ళిపోయింది అన్నది తెలవదు. ఓకే. ఆ సో, విధంగా. దీనివల్లయితే ఇబ్బందయితే ఏం లేదు కదా సార్. ఆమె అలా ఇబ్బంది ఏం విగ్రహాన్ని లేదు గానీ తీసుకెళ్లడం ఇప్పుడు అవన్నీ. ఈ కష్టపడి పెద్ద మనుషులు, దాతలు, హ్మ్. ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యే ఈళ్ళంతా పార్టీ నాయకులంతా డొనేషన్‌లిచ్చి ఇంత పెద్దగా మనం జేసినందుకు హ్మ్. మనకిట్లా అయిపోయిందని కొద్దిగా బాధాకరం. హ్మ్. అట్లా కొద్దిగా అవును. బాధాకరం అయిపోయింది. ఓకే. అందు గురించే పెద్ద మనుషులు ఇగ ఏమన్నా గాని అని మళ్ళా కొత్తగా ఇది జేసి శాంతి పూజ గిట్లా జేయాలి గదా! హ్మ్. ఆ విధంగా శాంతి పూజలయితే చేస్తున్నారు. చేస్తున్నాం. అంటే చేయడానికి కారణం ఏంటంటే క్షుద్ర పూజలేమన్నా జరిగి ఉంటాయనే అనుమానంతోనా? అనుమానం ఏం లేదు. హ్మ్. అట్లాసొంటియి ఏం లేవు. అంటే ఈ విధంగా జరిగింది గదా! మనం అన్నీ జేయంగా గూడా. హ్మ్. అయితే సరే మనము దొరుకుతదేమో అమ్మవారు అని ప్రయత్నం జేసినాము. దొరకలే. హ్మ్. ఇగ గుడైతే ఖాళీ ఉంచలేం గదా! అవును. అందు గురించే అప్పుడు 15,000కి తీసుకొచ్చినాము. ఇప్పుడు 20,000 పెట్టి మళ్ళా గుడి తీసుకొస్తున్నాం. విగ్రహం తీసుకొస్తున్నాం. హ్మ్. అప్పుడు ఫీట్ ఉండే ఇప్పుడు ఫీట్‌న్నర తెస్తుర్రు. ఓకే.
తీసుకొచ్చి ఇప్పుడు పనివాటిలోకి చెప్పి అన్ని కార్యక్రమం ఇలా సాయంత్రం మహిళలు తీస్తారు, పొద్దుగాల అమ్మవారిని కూర్చుండబెడతారు. ఓకే. అది. సరే వాళ్ళ ఇంటి దగ్గరైనా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే రెంట్‌కుంటున్నారో అక్కడ వాళ్ళు ఎప్పటినుంచి ఉంటున్నారని, అసలు ఆ ఇంట్లో ఏం చేస్తున్నారని ఇలాంటి విషయాలైనా పెద్ద మనుషులు తెలుసుకుర్రు. తెలుసుకుంటేనే ఆ వార్త తెలిసింది. ఏందంటే ఆ అమ్మాయి సాఫ్ట్‌వేరు జాబ్ చేస్తుంది. జాబ్ కూడా పేమెంట్ కూడా బాగానే ఉంది. మెంటలు అని చెప్తుర్రు. హ్మ్. అని ఎంత మటుకు నిజము, ఎంత మటుకు అబద్ధం అని ఎవరికీ అర్థమైతలేదు. అవును. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉర్రు. ఓకే. అంటే ఏదైనా భయంతోనే గుడిలోకి రావడానికి ప్రయత్నించి, తర్వాత ఇంకా ఆ భయంతోనే విగ్రహాన్ని పట్టుకుంటే దుష్ట శక్తి ఏది నా దగ్గరికి రాదు అనే ఈ మైండ్‌తోనే ఆమె ప్రవర్తించింది అనుకోవచ్చా? ఏం లేదు గానీ కాకపోతే ఏందనంటే కొన్ని మనకు తెలిసినయి ఏందంటే, ఆమె పేరు మీద ఏమన్నా ఉండి గిట్లా ఈ విధంగా చేసి ఆళ్ళ ఇంట్లో వాళ్ళు సూయించలేక హ్మ్. ఇప్పుడు కొన్ని ఏందంటే నాగదోషం అని ఉంటది. కొన్ని గ్రహాలుంటాయి. ఒక్కొక్క నిమిషానికి కొన్ని గ్రహాలనేవి చేంజ్ అయితుంటాయి. అవును. ఆ విధంగా పెద్ద మనుషులు పట్టించుకోకుండా ఆమె సాఫ్ట్‌వేర్ అన్నందుకు గూడా హ్మ్. ఆళ్ళట్లా ఇడిచిపెట్టుకోవడం గూడా అది పద్ధతి గాదు. హ్మ్. ఆళ్ళ ఇంటోళ్ళు. ఆమె తండ్రి గాని, తల్లి గాని, హస్బెండ్ గాని హ్మ్. ఎవరైనా ఇప్పుడు ఇయాల ఇది జేసింది రేపు ఇంకోటి చేస్తది. అని అందులో ఒకటేందంటే అమ్మవారి దయ వలన మరి ఏమైంది ఆమె ఆడికి క్లోజ్ అయింది గనుక అది మొత్తము అయిపోయినట్టు లెక్క. అసొంటిది మళ్ళా జరగదు. రైట్. సో, ఈ ఇది బీరప్ప టెంపుల్‌కైతే అందరూ రావాలి. అందరూ విగ్రహ రావాలి. ప్రతిష్ఠ ప్రతి జరుగుతుంది. ఒక్కళ్ళు రావచ్చు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళొచ్చి దర్శనం జేసుకోవచ్చు, చూడొచ్చు. థాంక్ యూ సార్. రైట్. సార్ చెప్పండి సార్. ఆమె రాత్రి 2-3 మధ్యాహ్న ఎందుకు బరివాతలో వచ్చి విగ్రహాన్ని గుళ్ళే కూర్చొని విగ్రహాన్ని తీసుకుపోయిన సంగతి మాకు ఎందుకు తీసుకుపోయింది, ఎందుకు వచ్చిన సంగతి తెలియదు. తెలీదు. తెలియదు. సీసీ కెమెరాలలో బయటపడ్డది. అవును. ఇది మాకు మనుషులు చెప్తే బయటపడ్డది కాదు ఇది. ఈ హ్మ్. గుడికి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆమె వచ్చే రూట్‌ల ఇంటింటికి సీసీ కెమెరాలు ఉన్నాయి. హ్మ్. సీసీ కెమెరాలలో చూస్తేనే రాత్రి 2:30 నిమిషాలకు హ్మ్. ఈ గుళ్ళకు బరివాతలు వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్లి చెర్ల విగ్రహం వేసి ఆమె కూడా చనిపోయింది. హ్మ్. తెల్లారి డెడ్ బాడీ బయటకు వచ్చింది. విగ్రహం దొరకలేదు. హ్మ్. విగ్రహాన్ని వెతికిచ్చారు. ఎతికిచ్చినా దొరకలే. హ్మ్. ఇప్పుడు ఎన్ని అడుగులుంటది సార్ విగ్రహం? విగ్రహము ఫీటున్నర. ఫీటున్నర. ఓకే. ఫీటున్నర. హ్మ్. అయితే అంటే అలంకరణ చేసిందా విగ్రహం అలంకరణ అమ్మవారు? చేసే ఉండే బట్టలు కట్టి. బట్టలతో చీరతో సహా ఎత్తుకపోయింది. హ్మ్. ఆ ఆ! చీర దొరికింది. విగ్రహానికి కట్టించిన చీర దొరికింది. హ్మ్. విగ్రహం దొరకలేదు. హ్మ్. తర్వాత అమ్మాయి ఇక్కడ ఎందుకొచ్చిందన్న సమస్య మాకు తెలవదు. హ్మ్. మా మా గుళ్ళే మా గుడికి మా బుగ్గపోషమ్మ తల్లి గుళ్ళే విగ్రహం పోయిందన్న సమస్య మాకొక్కటే బాధాకరం ఉన్నది. హ్మ్. మొన్ననే కళ్యాణం ఈ బీరప్ప గుడి కొత్తగా కట్టించి 60 లక్షలు పెట్టి కట్టించి హ్మ్. 16 లక్షలు పెట్టి పండుగ చేయించి యోగాలు కళ్యాణం చేయిస్తే 16 లక్షల ఖర్చు, గుడి కడితే 60 లక్షలు, హ్మ్. అంతా ఒక నెల 15 రోజులు అవుతుంది జరిగి. హ్మ్. అయితే నెల 15 రోజులలోనే మాకు బుగ్గపోషమ్మ విగ్రహం పోయిందన్న బాధతోటి మళ్ళా గుడి ఖాళీగా ఉండొద్దని హ్మ్. ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకొచ్చిన సమస్య మా గుడికి సంబంధించిన మా సంఘానికి మాత్రం తెలియదు. హ్మ్. మా పెద్ద మనుషులకు గాని, నాకు గాని, ఎవరికి గాని. సీసీ కెమెరాలలో బట్టలు లేకుండా బరివాతలు వచ్చి మా విగ్రహాన్ని ఎత్తుకుపోయిన సంగతి సీసీ కెమెరాలలోనే తెలుసు. హ్మ్. ఆమె ఉండే ఇంట్లో పోయి పోలీసోళ్ళు వచ్చి అడిగినా కూడా ఏమి ఆన్సర్ కరెక్ట్ లేదు. సార్ అంటే ఈ టెంపుల్‌కి చాలా మంది భక్తులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భయపడుతున్నారని, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి, అలాగే ఏదో అరిస్టం జరిగిందని చెప్పి, ఇలాంటి వార్తలన్నీ కూడా వస్తా ఉన్నాయి. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈ విగ్రహం పోయిన కాంచెల్లి పబ్లిక్ అంతా అయోమయమైంది. అయ్యో! మొన్ననే కొత్త గుడి కట్టిరి, కళ్యాణం చేసిరి, విగ్రహం పోయిందా అనేటి వరకు కొందరికి హ్మ్. భయాందోళనలు వచ్చినాయి. హ్మ్. మళ్ళా ఇప్పుడు ఆ గుడిని ఖాళీగా లేకుండా మళ్ళా విగ్రహం తెప్పించి, మళ్ళా ప్రతిష్ఠ చేయించి, మళ్ళా యోగం గాల్చి, ఆ పండితులు పిలిపించి చేయనీకి 1,00,000-1,50,000 ఖర్చొస్తుంది. హ్మ్. అది రేపు శుక్రవారం రోజు మళ్ళీ జరిపిస్తున్నాం. ఏకాదశి మంచి రోజుందని చేస్తున్నాం. కానీ మళ్ళా మాకు 60 లక్షలు పెట్టి, గుడి కట్టి, 16 లక్షలు పెట్టి పండుగ చేసి, హ్మ్. 45 రోజులల్లా మళ్ళా మాకు ఈ విగ్రహం తెచ్చి పెట్టుడు పెద్ద భారమై కూర్చున్నది. మళ్ళా కంపల్సరీ చేస్తున్నాము. మళ్ళా మీరేమైనా విగ్రహం ఏమైనా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా సార్? అంటే అమ్మాయి అలా రావడం వెనక, తీసుకెళ్లడం వెనక ఏదైనా క్షుద్ర పూజలు దాగున్నాయా? అలాంటి విషయాలేమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? మాకేం తెలవదు అలాంటివి. మాకు సీసీ కెమెరాల ప్రకారం హ్మ్. రాత్రి 2:30 నిమిషాలకు బరివతల ఊరుకొచ్చి గుడి చుట్టూ తిరిగి గుళ్ళో కూర్చొని మా బుగ్గపోషమ్మ విగ్రహాన్ని ఎత్తుకపోవుడు వరకే తెలుసు.
ఎందుకు వచ్చింది, ఆమె బరివాతల ఎందుకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఇక ఆమె విషయము మరి అంతా మనకు పోలీస్ వాళ్ళకు ఎంక్వైరీ చేసుకోవాలి. ఏం చెప్తున్నారు సార్ పోలీసులు అన్న మీకు అన్న విషయాలు తెలియజేశారా? ఏం తెలియదు మాకు. అంతే. సో ఇప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది రేపు పొద్దున ఇక్కడ. జరగబోతుంది. మళ్ళీ మాకు ఖర్చు మాత్రం 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది. ఓకే. మొత్తం విగ్రహం కొనుడు, ప్రతిష్ఠ చేసుడు, వేద పండితుల పిలుసుడు, ఒగ్గు డోళ్ళ మాల్యాలను పిలుసుడు, పూజ సామాగ్రితో సమానం మొత్తం గుడి అంతా మళ్ళా పూజ చేయించుడు 1,50,000 ఖర్చు కాబోతుంది. అది మళ్ళా రేపు స్టార్ట్ చేస్తున్నాం. సరే ఎవరైనా అయ్యగారితో మాట్లాడారా, వేద పండితులతో మాట్లాడారా? సరే ఇలా విగ్రహం ఒక అమ్మాయి నగ్నంగా వచ్చి ఇలా తీసుకుని వెళ్ళి చెరువులో బలవన్మరణానికి పాల్పడింది, ఆమెతో పాటు విగ్రహం కూడా నీటిలో మునిగింది. సో ఈ విషయాలను వారికి తెలియజేస్తే వారు ఏం చెప్పారు? ఏమన్నా అరెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పారా? ఎటువంటి పూజలు చేయాలని చెప్పారు? ఎటువంటి హోమాలు చేయాలని చెప్పారు? ఏం చెప్పారు? మళ్ళా విగ్రహాన్ని తెచ్చి మళ్ళా గుడిని కొత్త పాత చేయాలని చెప్పారు. ఏది అదే గుళ్ళే కూర్చోపెట్టకుండా గుడి అడుగు బాగాన ఎక్స్చేంజ్ చేయాలన్నారు. ఎక్స్చేంజ్ చేయాలని చెప్పారు. ఎక్స్చేంజ్ చేపిస్తున్నాము ఈ రోజు. అడుగు బాగాన బేస్ను తరలిచ్చి మళ్ళా కొత్త గట్టి కొత్త విగ్రహం పెట్టి మళ్ళా పూజలు చేయాలని చెప్పి పంతులు అన్నాడు. ఖాళీ గుడిని ఉంచొద్దు, తొందరగా మళ్ళా విగ్రహం పెట్టి పూజలు చేయాలి, మళ్ళా యథావిధిగా భక్తులు ఎప్పటిలాగానే వస్తారు అని చెప్పి అన్నాడు. కాబట్టి చేయిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.